కార్యక్రమాలన్నీ బయటికి రావాలా? ఈ మట్టి మాఫియా ఎంత దోపిడీ జరిగిందో బయటికి రావాలా? ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క దళారిని పెట్టాడండి. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క దళారి, ఎక్కడికక్కడ భూ సెటిల్మెంట్లు, ఎక్కడికక్కడ అరాచకాలు. 9 నెలలుగా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా ఇటువంటి దోపిడీ చేసిన వ్యక్తులు, ఇటువంటి అరాచకాలు చేసిన వ్యక్తులకి కటకటాల పాలవ్వాలని కోరుకున్నారో నీ పాపం బద్దలై నువ్వు చేసిన దుర్మార్గానికి, నువ్వు చేసిన ఈ కిడ్నాప్ భాగవతానికి మూల్యం చెల్లించుకొని నీ 2.0 జగన్ రెడ్డి నీ డైరెక్షన్లో నీ వంశీ ఇవాళ కటకటాల పాలయ్యాడు. కాబట్టి వీటన్నిటి మీద కూడా విచారణ జరగాల. ఎక్కడెక్కడ ఎన్ని వందల కోట్లు ఎటు వెళ్ళాయి? బ్రహ్మలింగం చెరువు అవ్వచ్చు, ఎయిర్పోర్టు భూములకు సంబంధించిన దందాలు అవ్వచ్చు, భూ కబ్జాలు అవ్వచ్చు, క్యాసినోలు దందాలు అవ్వచ్చు, మొత్తం ఉభయ రాష్ట్రాల్లో నీ దందాలన్నీ కూడా, నీ కార్యక్రమాలన్నీ కూడా, నీ దోపిడీలన్నీ కూడా రంగబాబు అనే నాయకుడి మీద దాడి చేయించి కేసులు పెట్టావు. లోకేష్ బాబు పాదయాత్రలో రంగన్నగూడెంలో మేము వెళ్తూ ఉంటే పాదయాత్రలో ఫ్లెక్సీలు కట్టి మా మీద దాడి చేయించే ప్రయత్నం చేసి మా మీదే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించావు. గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వెంకట్రావు అవ్వచ్చు, కొనకల నారాయణ గారు, కొల్లు రవీంద్ర గారు, నేను మొత్తం మా నాయకులందరి మీద కూడా ఆ రోజు ఎస్సీ ఎస్టీ కేసులు 307 కేసులు పెట్టించావు. అట్లాగే మా పార్టీ కార్యాలయం గన్నవరం మీద దాడి చేసి కార్లు తగలబెట్టి మళ్ళీ మా నాయకుల మీదే 27 మంది మీద ఎస్సీ ఎస్టీ కేసులు 307 కేసులు అడ్డగోలు సెక్షన్లో పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రకరకాల జైల్లో పెట్టించావు. ఎంత నీచానికి వరిగట్టావంటే, ఒక మహిళా నాయకురాలు ఇంట్లో బట్టలు మార్చుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా పోలీసులతో హనుమాన్ జంక్షన్లో లాక్కెళ్ళిన కార్యకర్తలు ఉన్నారు. మళ్ళీ 4 మహిళలను తీసుకెళ్ళి అర్ధరాత్రి ఆ గన్నవరం దాడి సమయంలో బందరు సముద్రం దగ్గర మరి అరెస్ట్ చేసి అర్ధరాత్రి పూట ఆ మహిళల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టావు. పట్టాభిని చచ్చి బతికాడు పట్టాభి. ఆ రోజు పోలీసులతో నువ్వు చేయించిన దుర్మార్గాలు, నీ బ్లేడ్ బ్యాచ్తో చేయించిన దాళ్ళు, పట్టాభిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి చేసిన అరాచకాలు 1-2 ఎన్నని చెప్పమంటావు? జగన్ రెడ్డి వంశీ మీరు చేసిన అరాచకాలు వీటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పడాలి. ఇట్లా అరాచకాలు చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా శిక్షార్హులే. ఇటువంటి వాళ్ళందరికి కూడా